మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లోకి పదే పదే బొద్దింకలు వస్తున్నాయా? దాని అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. మన ఇళ్లలో, ముఖ్యంగా వంటింట్లో బొద్దింకల బెడద అనేది ఈ మధ్యకాలంలో ఒక సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. రాత్రిపూట లైట్లు ఆపేసి పడుకుందామని వెళ్ళిన తర్వాత నీళ్ల కోసము లేదా ఇంకేదైనా పని కోసము వంటగదిలోకి వచ్చి లైట్ వేయగానే వందలాది బొద్దింకలు ఇటొకటి అటొకటి పరుగులు తీస్తూ ఉంటాయి. వాటిని చూస్తేనే మనకు ఒక రకమైన జుగుప్స, చిరాకు కలుగుతాయి. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ఎన్ని మందులు వాడినా ఈ బొద్దింకలు మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుండి వస్తున్నాయా అని చాలామంది తలలు పట్టుకుంటూ ఉంటారు. అయితే అసలు ఇంట్లోకి బొద్దింకలు రావడం, అవి కూడా పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా ఉండటం అనేది కేవలం ఒక సాధారణ క్రిమికీటకాల సమస్య మాత్రమే కాదు. అది మన జీవితంలో జరగబోయే అనేక పరిణామాలకు, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి ఒక పెద్ద సంకేతం. ముందుగా ఈ బొద్దింకల ప్రవర్తనలు మీరు ఒక్కసారి గమనించండి. చీకటి పడగానే అవి బయటకు వస్తాయి. లైట్ వేయగానే ఎక్కడికక్కడ దాక్కుంటాయి, పారిపోతాయి. చీకటి అనేది అజ్ఞానానికి, దరిద్రానికి సంకేతం. వెలుగు అనేది జ్ఞానానికి, అభివృద్ధికి సంకేతం. అంటే వెలుగును చూసి పారిపోయే ఈ బొద్దింకలు మన ఇంట్లో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, నెగటివిటీని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బొద్దింకలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లో నివసించే వారిని మీరు గమనిస్తే వారి మాటల్లో ఎప్పుడూ ఒక రకమైన గందరగోళం కనిపిస్తుంది. మేమేం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు, మా జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియటం లేదు, ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నాము అని వారు తరచుగా అంటూ ఉంటారు. దీనికి ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో మీరు గమనిస్తే ఒక రకమైన వింతైన, అసహ్యకరమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన మన మెదడుపై చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు, పావుడాలు రెట్టవేసినప్పుడు వచ్చే వాసన మన బ్రెయిన్కి ఎంత హాని చేస్తుందో, ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ని క్రియేట్ చేస్తుందో, ఈ బొద్దింకల వాసన కూడా మన ఆలోచన విధానాన్ని అంతగా దెబ్బతీస్తుంది. మనస్సు నిలకడగా ఉండదు, ఏ నిర్ణయము సరిగ్గా తీసుకోలేరు. ఇలాంటి వాతావరణం మన ఆరోగ్యాన్ని, వాస్తును, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. సాధారణంగా ఏదైనా అపరిశుభ్రత వల్లనూ, మురుగు కాలువల ద్వారానూ బొద్దింకలు ఒకసారి ఇంట్లోకి వస్తాయి. మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఏదైనా స్ప్రే కుట్టడము లేదా హిట్ లాంటివి వాడటము చేస్తే అవి చచ్చిపోతాయి, ఆ తర్వాత మళ్ళీ రావు. ఇది చాలా సాధారణమైన విషయం. కానీ కొందరి ఇళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వారు ఎన్నిసార్లు పెస్ట్ కంట్రోల్ చేయించినా, ఎన్ని రకాల ఖరీదైన మందులు కొట్టినా, బొద్దింకలను చంపినా అవి మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. అక్షరాల లక్షల సంఖ్యలో ఇంట్లోకి చేరిపోయి నరకం చూపిస్తాయి. ఇలా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా బొద్దింకలు మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లోకి వస్తున్నాయి అంటే దానికి జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే ఆ ఇంట్లో తీవ్రమైన రాహుదోషం ఉన్నది అని అర్థం. రాహువు ఎప్పుడూ అపరిశుభ్రత, చీకటి, నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట తిష్ట వేసుకొని ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే రాహు ప్రభావం చెడుగా ఉంటుందో, లేదా ఏ ఇంటి వాస్తులో అయితే రాహువుకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పేరుకుపోతుందో, ఆ ఇంట్లోకి ఈ బొద్దింకలు ఎన్నిసార్లు తరిమినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. రాహువు మాయకు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలకు కారకుడు. కాబట్టి ఇలా పదే పదే బొద్దింకలు రావడం అనేది మీ జీవితంలోకి రాహువు ద్వారా ఏదో ఒక పెద్ద కష్టం రాబోతోంది అనడానికి స్పష్టమైన సంకేతం. ఇవి ఇంట్లో ఉన్నంతకాలం మీ లైఫ్ స్టైల్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీటిని పూర్తిగా వదిలించుకున్నప్పుడే మీకొక గొప్ప రిలీఫ్ వస్తుంది. మనలో చాలామందికి తెలియని లేదా వింటే ఆశ్చర్యపోయే ఒక విషయం ఏమిటంటే, కొన్ని పురాతన శాస్త్రాలలో, నమ్మకాలలో ఈ బొద్దింకలను లక్ష్మీదేవి పురుగులు అని కూడా అంటారు. బొద్దింకలను చూసి లక్ష్మీదేవి పురుగులు అనడమేమిటి? అవి వస్తే మనకు ధనం వస్తుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు అర్థం వేరు. ఇవి వస్తే ధనం వస్తుందని కాదు, ఇవి ఇంట్లోకి వస్తే ఉన్న ధనమంతా పోతుందని అర్థం. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా, సువాసనలతో, దైవిక వాతావరణంతో ఉంటుందో అక్కడ మాత్రమే ఆమె కొలువై ఉంటుంది. ఏ ఇంట్లో అయితే అపరిశుభ్రత పెరిగిపోతుందో, నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తుందో ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలా ఆమె ఒక ఇంటి నుండి వెళ్ళిపోయే ముందు ఆ ఇంటి వారికి ఒక హెచ్చరిక,
వార్నింగ్ ఇవ్వడానికి పంపే సంకేతాలే ఈ బొద్దింకలు. నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, మీ ఇంట్లో దరిద్రం తాండవించబోతోంది, త్వరలో మీపైన అనుగ్రహం తగ్గిపోయి తీవ్రమైన ధన సమస్యలు రాబోతున్నాయి అని తెలియజేయడానికి లక్ష్మీదేవి పంపే నెగటివ్ మెసెంజర్స్గా వీటిని పరిగణిస్తారు. కాబట్టి బొద్దింకలు మీ ఇంట్లో విపరీతంగా పెరుగుతున్నాయి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే మేల్కొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ బొద్దింకలకు కేతువును కూడా కారకుడిగా చెప్తారు. ఎవరి జాతకంలో అయితే కేతువు 4వ స్థానానికి వచ్చి పాపగ్రహాలతో కలుస్తాడో వారి ఇంట్లో ఇలాంటి కీటకాలు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే అది చాలా ప్రమాదకరం. మన వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఆగ్నేయానికి వంటగదికి కారకుడు శుక్రుడు. శుక్రుడు అంటే ధనానికి, లగ్జరీకి, సంతోషానికి ప్రతీక. ఎప్పుడైతే వంటగదిలో ఈ బొద్దింకలు అంటే కేతువు లేదా రాహువు ప్రతిరూపాలు చేరతాయో అక్కడ శుక్రుడికి మరియు కేతువుకు లేదా రాహువుకు మధ్య ఒక నెగటివ్ కనెక్షన్ ఏర్పడుతుంది. శుక్రుడు ధనాన్నిస్తే కేతువు ఆ ధనానికి ఆటంకాలను సృష్టిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ₹1,00,000 విలువ చేసే కష్టపడి పనిచేసినా మీ చేతికి కేవలం 70,000 మాత్రమే వస్తాయి. మిగిలిన 30,000 ఏదో ఒక రూపంలో నష్టపోతారు లేదా మీ యజమాని మీకు సరైన గుర్తింపు ఇవ్వడు. మీ జేబులో ఉన్న డబ్బులు కూడా వృధా ఖర్చులకి, హాస్పిటల్స్కి పోతాయి. కాబట్టి వంటగదిలో బొద్దింకలు ఉండడం అనేది సాక్షాత్తు మీ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకునే అతిపెద్ద దోషంగా పరిగణించాలి. ఇంట్లో బొద్దింకలు ఏ ప్రదేశంలో ఎక్కువగా ఉన్నాయో చూసుకొని కూడా మనం రాబోయే సమస్యలను పసిగట్టవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో వాయువ్య దిశలో లేదా ఉత్తర ఈశాన్య దిశలో గనక బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వాయువ్యం అనేది మనస్సుకు సంబంధించిన స్థానం. చాలామంది ఏం చేస్తారంటే పాడైపోయిన వస్తువులను అంటే పనికిరాని ఇస్త్రీ పెట్టెలు, వాడని గ్యాస్ సిలిండర్లు, పాడైపోయిన స్టవ్లు, పాత మ్యూజిక్ సిస్టంలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్ళి ఆ వాయువ్య మూలలో పడేస్తూ ఉంటారు. వాయువ్య స్థానం ఎప్పుడైతే ఇలాంటి పాడైపోయిన వస్తువులతో నిండిపోయి అక్కడ బొద్దింకలు చేరతాయో అది నేరుగా ఇంట్లో ఉన్న వారి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. మనస్సు పాడైతే ముందుగా నిద్ర పట్టదు. మనిషికి ఎప్పుడైతే సరైన నిద్ర ఉండదో ఆటోమేటిక్గా ఎన్నో రకాల శారీరక, మానసిక అనారోగ్యాలు చుట్టుముడతాయి. కాబట్టి దయచేసి వాయువ్యంలో పాడైపోయిన వస్తువులను అస్సలు ఉంచకండి. అలాగే ఉత్తర దిశను ఎప్పుడూ తెల్లటి రంగుతో అంటే గోడకి తెల్ల రంగు వేసి శుభ్రంగా, కాంతివంతంగా ఉంచుకోవాలి. ఈ బొద్దింకల బెద రాకుండా ఉండాలంటే ముందుగా మనం చేయాల్సింది ఇంటిని, ముఖ్యంగా కిచెన్ని ఎప్పటికప్పుడు అత్యంత శుభ్రంగా ఉంచుకోవడం. అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే వంటగది ఎప్పుడూ నీట్గా ఉండాలి. రాత్రిపూట తిన్న పాత్రలను బేసిన్లో అలాగే వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు వాటిని కడిగేసి కిచెన్ ప్లాట్ఫామ్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు వంటగదిలో ఒక చిన్న మార్పు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. వంటగదిలో గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు బల్బును వెలిగించడం లేదా వంటగది గోడలకు, కబోర్డ్స్కి లైట్ గ్రీన్ లేదా పింక్ కలర్ వేయించడం చాలా మంచిది. ఎందుకంటే గ్రీన్ కలర్ అనేది గాలికి అంటే ఎయిర్ ఎలిమెంట్కి సంకేతం. ఆగ్నేయంలో ఉండే అగ్నికి గాలి తోడైతే అగ్ని మరింత పవిత్రంగా ప్రకాశిస్తుంది. ఈ గ్రీనిష్ వాతావరణం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ నశించి బొద్దింకల బెడద క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తద్వారా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడూ కూడా వంటగదులు చాలా ఇరుకుగా, గాలి వెలుతురు రాకుండా ఉండకూడదు. బొద్దింకలకు సంబంధించి ఇంకొన్ని ముఖ్యమైన సంకేతాలు కూడా మనకు శాస్త్రాల్లో కనిపిస్తాయి. అవేమిటంటే పగటిపూట బొద్దింకలు కనిపించడం. సాధారణంగా ఇవి రాత్రిపూట వస్తాయి, కానీ పగటి వెలుగులో కూడా మీ ఇంట్లో బొద్దింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయంటే దేనికో భయపడి అవి బయటకు వచ్చాయని, త్వరలో మీకు ఒక పెద్ద ఆర్థిక నష్టం లేదా ఊహించని ఖర్చు రాబోతోందని సంకేతం. పూజా గదిలో బొద్దింకలు. మీ ఇంట్లో పూజా మందిరంలో బొద్దింకలు తిరుగుతున్నాయి అంటే మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతిందని, మీరు చేస్తున్న పూజలకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని అర్థం. ఇది చాలా నెగిటివ్ వైబ్రేషన్స్కు సూచిక. వెంటనే పూజా గదిని మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లి సాంబ్రాణి ధూపం వేయాలి. మీ మీదకు ఎగిరి రావడం. కొన్నిసార్లు ఎగిరే బొద్దింకలుంటాయి. అవి మీ మీదకు ఎగిరి వస్తే గనక మీకు తెలియని శత్రువుల వల్ల మీకు హాని కలగబోతోందని లేదా ఏదైనా అశుభవార్త వినబోతున్నారని అర్థం. ప్రాణహింస అనే భయం అవసరమా?
మన సనాతన ధర్మాన్ని పాటించే చాలామందికి ఒక ధర్మ సందేహం వస్తూ ఉంటుంది. మనది ఏ జీవిని చంపకూడదు, అహింస పరమో ధర్మ అని నమ్మే సంస్కృతి. మరి అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఈ బొద్దింకలను చంపేస్తే పాపం వస్తుందేమో, ప్రాణహింస చేసిన వాళ్ళమవుతామేమో అని చాలామంది భయపడుతూ వాటిని ఏమీ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కొన్ని ధర్మాలుంటాయి. ఉదాహరణకు, ఒక పులి లేదా సింహం ఊరి మీద పడి మనుషులను తినేస్తుంటే అయ్యో అది కూడా ఒక ప్రాణే కదా అని చంపకుండా వదిలేస్తామా? మనల్ని మనం రక్షించుకునే క్రమంలో దాన్ని చంపి తీరాల్సిందే. అలాగే మన రక్తాన్ని పీల్చే దోమలను మనం చంపకుండా ఉంటామా? మనిషికి బొద్దింకకు చాలా తేడా ఉంది. ఈ బొద్దింకల వల్ల ఇంట్లో విషవాయువులు చేరి ఇన్ఫెక్షన్లు వచ్చి కుటుంబ సభ్యుల ఆరోగ్యం నాశనమవుతుంటే వాటిని చంపడం వల్ల ఎలాంటి పాపమూ రాదు. మనకు, మన పిల్లలకు హాని కలిగించే వ్యాధికారక క్రిములను నాశనం చేయడం అనేది గృహస్థుడిగా మన బాధ్యత, అంటే ధర్మం. అందులో ఎలాంటి పాప భీతి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని కాపాడుకోవడానికి వాటిని ఖచ్చితంగా వదిలించుకుని తీరాలి. మీరు గమనించారో లేదో, చాలా ఇళ్లలోకి బొద్దింకలు గ్యాస్ సిలిండర్ల ద్వారా వస్తుంటాయి. ఎక్కడో గోదాములలో ఉండే సిలిండర్లను బాయ్ తీసుకువచ్చి మన ఇంట్లో పెడతాడు. ఆ సిలిండర్ అడుగు భాగంలో గుడ్లు పెట్టి ఈ బొద్దింకలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మనం హడావిడిగా ఆ సిలిండర్ను తీసుకువెళ్ళి లోపల పెట్టేసుకుంటాం. అక్కడి నుంచి ఒక్క బొద్దింక ఇంట్లోకి వచ్చినా వారం రోజుల్లో వందలాది బొద్దింకలు తయారవుతాయి. కాబట్టి కొత్త సిలిండర్ ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడే ఒకసారి బయటి దాని అడుగు భాగం మొత్తం చెక్ చేసుకుని క్లీన్ చేసిన తర్వాతే ఇంట్లోకి తెచ్చుకోండి. మొత్తానికి ఇంట్లో బొద్దింకల బెడద అనేది ఆషామాషా విషయం కాదు. అది ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఆర్థిక పురోగతికి చాలా పెద్ద అడ్డంకి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీ కటాక్షం అంతగా సిద్ధిస్తుంది. ఈ నెగటివ్ శక్తులను వెంటనే మీ ఇంటి నుండి పారద్రోలి సుఖ సంతోషాలతో జీవించండి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ మొక్క కనిపించదు. ఈ మొక్కతో ఇలా చేయండి చాలు, విపరీతంగా ధనం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఈ మొక్కకు అంతటి శక్తి ఉంది. ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల, రోడ్డు ప్రక్కన, కాలువల దగ్గర చూసి ఉంటారు. దీన్ని సాధారణ పిచ్చి మొక్క అనుకుని పీకి పారేసి తప్పు చేయకండి. ఈ అద్భుతమైన మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ మొక్కకు ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. ఈ మొక్క తన గొప్ప శక్తులతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇది సాధారణ మొక్క కాదు. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీనిని చాలా గొప్ప మొక్కగా చూస్తారు. మరి ఈ మొక్కలో ఎటువంటి అద్భుత శక్తులు దాగి ఉన్నాయి? ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మనం ఈ ముళ్ళ వంగ గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ మొక్క గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాధారణంగా కనిపించే ముళ్ళ వంగను ప్రాంతాన్ని బట్టి కంటకారి, నేల ములగ, నేల వాకుడు లేదా వాకుడు చెట్టు అని రకరకాలుగా పిలుస్తారు. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. దీని వృక్ష శాస్త్ర నామం సోలానం సురటెన్స్. అనేసి కుటుంబానికి చెందిన ఒక ముళ్ళ మొక్క ఇది. ఇది నేలబారుగా అంటే భూమిపై పాకుతూ పెరిగే ఒక బహువార్షిక మొక్క. అనేక సంవత్సరాలు జీవించే మొక్క. దీని కాండం భూమిపై సుమారు 1 మీటరు దూరం వరకు విస్తరించి పెరుగుతుంది. ఈ మొక్క పేరులోనే ముళ్ళ అని ఉన్నట్లుగా దీని కాండం, ఆకులు మరియు కొన్నిసార్లు పుష్పాలకు కూడా పదునైన పసుపు రంగు ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు మొక్కను జంతువుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి. దీని ఆకులు అండాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండి అంచులు వంకరగా ఉంటాయి. ఆకుల ఉపరితలంపై కూడా ముళ్ళు ఉంటాయి. ఆకుల రంగు ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. వాకుడు చెట్టు పూలు ముదురు ఊదా రంగులో అంటే వంకాయ రంగులో, మధ్యలో పసుపు రంగు కేసరాలు గుంపుగా ఉంటాయి. ఈ పూలు సంవత్సరం పొడవునా పూస్తాయి. దీని కాయలు గుండ్రంగా చిన్న వంకాయలాగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు చారలతో ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు పసుపు లేదా నారింజ రంగులోనికి మారతాయి. ఈ కాయల లోపల చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. కాయలలోని విత్తనాలు గుండ్రంగా గోధుమ రంగులో ఉంటాయి. వాకుడు చెట్టు భారతదేశం అంతటా
విరివిరిగా పెరుగుతుంది. ఇది సాధారణంగా పొలాల గట్ల వెంబడి, రోడ్ల పక్కన, బీడు భూముల్లో, పాడుబడిన ప్రదేశాల్లో మరియు అడవి ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలాంటి నేలలోనైనా సరే పెరుగుతుంది. చాలామంది దీన్ని పనికిరాని కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క గురించి అస్సలు నిజాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వాకుడు చెట్టును ఆయుర్వేదంలో దశమూల అంటే 10 ముఖ్యమైన వేర్లలో ఒక భాగంగా పరిగణిస్తారు. దీన్ని వేర్లు, పువ్వులు, కాండాలు, పండ్లు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇది వాత, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ వాకుడు కాయలతో కూర వండుకొని కూడా తింటారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా కూడా ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేలవాకుడు మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు, దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, బుధవారం రోజు ఈ వేరును చిన్న ముక్క సేకరించి తెచ్చుకొని ఆ వేరు ముక్కను ఒక తాయెత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. నవగ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహపీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈ వేరును ఇలా వెండి తాయెత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అంతేకాదు ఈ వేరును ధరించటం వలన భూత ప్రేతాలు, దుష్ట శక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి. మీ శరీరంలో ఏదైనా అసాధ్యం రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించటం వల్ల రోగాలు కూడా క్రమంగా తొలగిపోతాయి. ఇంట్లో ఈ నేలవాకుడు మొక్కను పెంచటం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షించబడుతుంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించటంలో ఇది సమర్థమైనది. ఈ నేలవాకుడు మొక్కకు కాయలు ఉంటాయి కదా, ఈ కాయలు కూడా చాలా గొప్పవి. ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ధనలక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ నేలవాకుడు కాయలను శనివారం రోజు ఒక 2 తెచ్చుకొని వాటిని బాగా ఎండబెట్టాలి. అంటే మళ్ళీ వచ్చే శనివారం వరకు ఎండబెట్టండి. తర్వాత ఈ ఎండిన కాయలను తీసి మీరు ధనం దాచుకునే పర్సులో పెట్టుకోండి. లేదా మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్లో కానీ, వాలెట్లో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ధనం విపరీతంగా అట్రాక్ట్ అవుతుంది. ధనలక్ష్మి ఆకర్షించబడుతుంది. డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది. ధన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అదే ఈ నేలవాకుడు కాయల దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే జనాకర్షణ కలుగుతుంది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కస్టమర్లు పెరుగుతారు. లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ నేలవాకుడు మొక్క వేరును సేకరించి దానిని అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బెట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమవుతూ ఉంటారు. ఇక్కడ వశమవటం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. ఈ నేలవాకుడు వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి. కనుక ఎవరికైనా భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూడటం వల్ల అవి వదిలిపోతాయి. అంతేకాదు ఈ మొక్కను చాలా వ్యాధులకు ఔషధంగా వాడుతూ ఉంటారు. పేనుకొరుకుడు సమస్య ఉన్నవారు ముల్లవంగ కాయలను జాగ్రత్తగా సేకరించి దంచి రసం తీయండి. ఈ రసానికి తేనె కలిపి పేను కొరికిన చోట పూస్తే ఆ సమస్య తగ్గి తిరిగి వెంట్రుకలు వస్తాయి. మూత్రాశయంలో రాళ్ళు ఉన్నవారు ఈ మొక్క ఆకులు, వేర్లు, పువ్వులు, కాయలు కలిపి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 6 గ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉంటే మూత్రాశయంలోని రాళ్ళు కరిగిపోతాయి. తలనొప్పి సమస్య ఉన్నవారు ముళ్ళవంగ కాయలను సేకరించి రసం తీయాలి. ఈ రసాన్ని నుదిటి భాగంలో పూస్తే తలనొప్పి తగ్గుతుంది. పాము, తేలు కాటుకు విరుగుడుగా కూడా ఈ మొక్క పని చేస్తుంది. ఈ మొక్క వేర్లను సేకరించి ముద్దగా నూరి నిమ్మరసం కలపాలి. ఈ పేస్ట్ను పాము లేదా తేలు కాటు ప్రదేశంలో పెడితే విషం తగ్గుతుంది. ఇది పూర్వం వాడే పద్ధతి, కానీ ఇప్పుడు ఆసుపత్రులకు వెళ్ళటం అత్యవసరం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ముళ్ళవంగ ఆకులను సేకరించి ముద్దలాగా నూరి ఆ పేస్టును మోకాళ్ళ నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి, నోటిలోని బ్యాక్టీరియా పోవాలంటే వీటి కాయలను ఎండబెట్టి మండించి ఆ పొగను నోటిలో పీల్చేవారు. లేదా ఆకుల నుండి రసం తీసి దూదిని అందులో ముంచి నొప్పి ఉన్న పంటిపై పెడితే నొప్పి తగ్గుతుంది. బట్టతల మీద వెంట్రుకలు మలవడానికి నేల ములగ ఆకులను ముళ్ళతో సహా జాగ్రత్తగా సేకరించి ముళ్ళతో సహా నూరి రసం తీయాలి. ఈ రసం కొద్దిగా తీసుకుని తేనె కలిపి బట్టతలపై అప్లై చేసుకుంటూ ఉంటే వెంట్రుకలు రావటం మొదలవుతుంది. తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దీర్ఘకాలిక దగ్గు తగ్గాలంటే దీని
పువ్వులను సేకరించి ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణానికి తేనె కలిపి 1 లేదా 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలిక దగ్గు తగ్గుతుంది. జుట్టు రాలటము, చుండ్రు తగ్గాలంటే వీటి ఆకులను సేకరించి శుభ్రం చేసి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని తలపై మసాజ్లా అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది, జుట్టు రాలటం తగ్గుతుంది. మూర్ఛరోగం పోవాలంటే ముల్లవంగ ఆకులను నూరి రసం తీయాలి. ఈ రసంలో దూదిని ముంచి 2 చుక్కలు 2 ముక్కుల్లో పడగడుపున వేయాలి. ఇలా చేస్తూ ఉంటే మూర్ఛరోగం నయమవుతుందని ఆయుర్వేద గ్రంథాలలో వివరించారు. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఈ మొక్క యొక్క తాజా ఆకుల రసం 4 చుక్కలు ముక్కుల్లో వేస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఈ నేలవాకుడు ఆకుల రసం ఎలా తయారు చేయాలి అంటే తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. తర్వాత ఆ ఆకులను దంచాలి, పేస్ట్ లాగా దంచాలి. ఆ పేస్ట్ను పిండితే రసం వస్తుంది. కాబట్టి వాకుడు చెట్టుగా పిలిచే ఈ ముళ్ళ వంగ వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క మనకు కనిపించటం కూడా ఒక అదృష్టమే. దీనిని సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఏదైనా ఆయుర్వేద ఔషధాన్ని ఉపయోగించే ముందు నిపుణులైన వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కనుక జాగ్రత్త వహించండి. వాకుడు చెట్టుకు అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ దీనిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మొక్క ముళ్ళతో ఉంటుంది కాబట్టి కోసేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు కూడా నేలవాకుడు మొక్కతో, కాయలతో, వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకు ఉన్న సమస్యలను తొలగించుకోండి. ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.